దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి పేరట మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఆదరించి క్షేమంగా ఉండి కనికరించి చూపించి ఆదరించి ఆయన దీవిస్తున్నారని, దేవుని యందు విశ్వాసించి ఆయన మార్గంలో నడుస్తున్నారని మీ విశ్వాసిస్తూ మీ కొరకు మీ కుటుంబాల కొరకు అన్ని దినములో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించడానికి సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రతి ఆత్మను రక్షించటానికే. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ దీవించండి, ఆశ్రయించండి. ఏ దేశములో ఏ ప్రాంతంలో లేకున్నా ప్రవ్వా కనికరించి చూపించు, ఆశ్రయించు నాయన. ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ప్రభా నిలబడన్నా వాళ్ళ రాగపాకులంతా ప్రేమించు. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరీ, బహ్రెయిన్, సింగపూర్ నాయన అనేక జనములు ప్రభా తెలుగు ఆత్మీయులు ఉన్నారు. నమ్మిన వాళ్ళు నమ్మిన అందరినీ ప్రేమించండి, ఆశ్రయించండి. ప్రతి సంఘాలు ప్రతి దైవజ్ఞులు దీవించి ఆశ్రయించండి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజ్ఞులు ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యకమైన మహిమ ఘనత ప్రవాహంలో కార్యం తెచ్చిన ప్రభా ఆత్మలు రక్షించిపోతున్నాయి తండ్రి. ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. రక్షించండి, సాక్షి వాడుకోమని, సహాయం దయచమని ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు. కృపగల దేవా, నీ స్తోత్రాలు. నీ చిత్తముతో నీ ఇష్టముతో ప్రేమతో నడిపించు, సాక్షిగా నిలబెట్టుకోమని నాయన ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విజ్ఞాపతో ప్రభా అలా ఆదరించాలి, నడిపించాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయం తెచ్చండి. రైతుల కోసం, జాబ్ ఉన్న వాళ్ళు, జాబు లేని వాళ్ళకు, జాయ ప్రభ చదువుకున్న స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. రాగబలగంత ప్రేమించు, నీ కాపుతల భద్రత ఉంచు, అనుక్షణములను నిలబెట్టుకోమని, సాక్షిగా వాడుకోమని, సహాయం కనికరించి చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరులో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, మొదటికి మనం చేయవలసిన మాట ఇందులో ఉందండి. వాక్యం. మొదటికి మనం చేయవలసిందే వాక్యం. వాక్యము బోధించిన వాడు సాక్ష్యము చేయగలుగుతారు. వాక్యము విన్నవారు సాక్ష్యము చెప్పగలుగుతారు. వాక్యమే సాక్ష్యము, సాక్ష్యమే వాక్యం. దేవుడు ఆత్మసారగా నడిపించేది మొదటి వ్యక్తిగా వాక్యం. ఈ బైబిల్లో ఉన్న పరిశుద్ధ బైబిల్లో ఉన్న వాక్యం నీ హృదయంలో ఉన్న ప్రశాంతమైన కావచ్చు, నీ హృదయంలో ఉన్న ప్రశాంతమైన అనుకూలమైన ప్రేమ చూపించే వాక్యం, సమాధానకర్తగా ఇచ్చేది వాక్యం, నడిపించేది వాక్యం. ప్రియమిత్రులారా, ఈ వాక్యంలో చాలా విషయాలు మీరు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఎన్నో వివరాలు ఈ బైబిల్లో అనే దేవుడు లిఖింపబడ్డాయి వాక్యం ద్వారాగా. ఈ ప్రకటన గ్రంథంలోనూ మొదటి వ్యక్తిగా ఇక్కడ ఉందండి, 2:5 వచనం వెళ్ళిపోతుంది చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు ముంచు పొంది దేవుని మొదటి క్రియ చేసు అట్లు నీవు మారు మనసు పొందితివే గాని సరి చేసిన ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని తోటి నుండి తీసివేసి, అయితే ఆ ఒకటి నీలో ఉన్నది, నీ కొనియాడుతులకు నీ క్రియలకు దేశించిన వారు నేను కూడా వీటికి దేశించుతున్నాను. సెలువు గలవాడు ఆత్మ సంఘం కోసం చెప్పిన మాట వినువగాడు జయించిన వారు దేవునికి పరదేశులై ఉన్న జీవవృక్షముకు ఫలము భుజింపవా విత్తును. దేవుని కొరకు, ఆత్మ కొరకు, వాక్యము కొరకు మన సాక్ష్యం చెప్పాలి.
మారు మనసు ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము ద్వారాగా సాక్ష్యము వచ్చే మార్పు రావాలి. మార్పు వస్తేనే కదా వాక్యము వినేది, సాక్ష్యము పొందుకునేది. ప్రియమని సహోదరి, ఇదే అన్నాడు మొదటి క్రియ అంటే మార్పు రావాలి. నువ్వు మార్పు వస్తేనే వాక్యము బోధిస్తావు. మొదటి క్రియ. చాలా మంది చూడండి, నువ్వు మారాలి 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 అంటారు. వాళ్ళు మారరు. వాళ్ళకు గడియ ఉంది, సమయం ఉంది. టైం వచ్చాడు దేవుడే నీకు ప్రతిఫలం ఇవ్వచ్చు. నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనలో జీవశక్తి ఉంది అని నీ ప్రార్థన విశ్వాసం చూసి నువ్వు మార్పు పొందిన ఎడల ఆ మార్పుకి ఇంకో మార్పు దేవుడు క్రియ చేస్తాడు. ప్రియమిట్లరా, మొదటి క్రియ ఇట్లకు నీవు చేసిన మార్పు పొందితే గాని ఎడల నీ ఎద్దకు వచ్చి దీపస్తంభం దాని చోటు నుండి ముంద నీ హృదయంలోని దీపస్తంభము వెలిగించబడ్డావా లేదా? దేవుడు దీపస్తంభంలో వెలిగించబడ్డాడు. మంచం కానీ కొంచెం కొంచెం కాదండి. దీపస్తంభము వెలిగించబడాలి. నీ దీపము నువ్వే వెలిగించుకోవాలి. మార్పు రావాలి. ఏ స్త్రీ అయినా ఏ పురుషైనా మార్పు వస్తేనే మొదటి క్రియగా అప్పుడే దేవుడి వాక్యం వింటావు, దేవుడి సాక్ష్యం నిలబడతావు. అప్పుడే నీ క్రియలన్నీ ఆయన సఫలమ చేసి నీకు మంచి మనస్సు మార్పు దేవుడి ఆత్మ సంఘములో ఉన్నట్లుగా ఆయన ఉంటావు. మొదటిగా మరి సంఘములో ఉన్న ఏ దూతల ద్వారాగా మరి ఆజ్ఞాపించాడు సంఘము అని, దేవుడి ద్వారాగా ఆజ్ఞాపించే సంఘం క్రీస్తు శిరస్సుగా ఎంచబడ్డాడు. అలాగే మన సంఘంలో ఉన్న క్రీస్తు శరీరంగా ఎంచబడ్డాం. కానీ మన హృదయంలో ఉన్న మార్పు సమాధానం అంగీకరించాలి. అప్పుడే క్రీస్తుని ప్రేమ ఈ లోకములోను తాగుడి బానిసైపోయి, సిగరెట్లు బానిసైపోయి, వెచ్చలాగా బానిసైపోయి ఆత్మలు నశించిపోతున్నాయి. మార్పు లేని జనాలు తయారయ్యారు. మార్పు ఉన్న వాళ్ళు ఎక్కడో అక్కడ కొద్ది గొప్ప ఉన్నారు. దేవుడు మీకోసం ప్రేమించడానికి వచ్చాడు. మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని రక్షించి ఆత్మసారంగా మార్పు తీసుకురావాలని. ఈ లోక జ్ఞానాలు లోక సారాలు మనకొద్దు. పరలోకను సాక్షులు నిబంధమై వాక్యం పౌరంగా నడుచుకోవాలని మరి ప్రభు పేరట మీరు అందరికి పనులు చేస్తున్నాను. ప్రేమిట్లరా, మరి అదే విషయములను దేవుని స్తుతించాలి. రోమా మరి 1:8 ఉంచండి మాట అండి. మీ విశ్వాసమును పరలోకమునకు పరుచున చేయబడిన బట్టి మొదటి మీ అందరి నిమిత్తం యేసు క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. యేసుని కృతజ్ఞతలు మొదటగా అంగీకరించాలి. మన పరలోకనకు ఉన్నామా, అక్కడ వెళ్ళాలా, మన దేవుడు మంచి పని చేస్తాడని మొదటి క్రియగా దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి విశ్వాసముతో. విశ్వాసం ఎక్కడ ఉందండి? ప్రార్థన పూర్వకంగా నడిపించే విశ్వాసం కానీ, వాక్యముతో నేను నడిపించే విశ్వాసము కానీ. ఇక్కడ మొదటి క్రియగా విశ్వాసం. మరి దేవుని కృతజ్ఞత చెల్లించి అప్పుడు అలాగైతే ఆటకము లేకుండా మీ హృదయం ఎదుటకు దేవుని చిత్తం వలన నాకు మీ కలుగును నేను అని ప్రార్థన చేసిన ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకున్న మిమ్మల్ని ఎగతడక జాపము చేసుకుంటున్నాడు, బతిమాలుతున్నాడు. సహోదరి సదడా, మిమ్మల్ని బతిపోతున్నాను. ప్లీజ్, ఆయన లవ్ యేసు నిన్ను ప్రేమిస్తానికి వచ్చాడు. నేను బతిమాలుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని మొదటగా మార్పు ఉన్నాడే విశ్వాసం పొందుకుంటాం. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు క్రీస్తు. నేను కృతజ్ఞత చెల్లించాలి, పరలోక సాక్షి నిలబడాలని యేసు నీ కొరకే ఆయన ప్రార్థన త్యాగం చేసి ఆయన బతిమాలుకుంటున్నాడు. ఆయన కోసం నీ ప్రాణ త్యాగం చేయాలని సిద్ధంగా రెడీగా ఉన్నాడు. ఆయన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఏమి చేశాడు? ఈ బైబిల్లో అన్ని విధాలు ఉన్నాయి. మీ కోసం ప్రాణం త్యాగం, హింసలు పెట్టి బాధలు పెట్టి ఆయన ఎన్ని కొరటాల దెబ్బలు కొట్ట హింస పెట్టినా మీకోసం త్యాగం చేసుకుంటేనే వచ్చాడు. ప్రియమిట్లరా, ఆయన ప్లీజ్ ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి బతిమాలుకొనొచ్చు, మమ్మల్ని ఎగతారగా జాపం చేసుకోండి ప్లీజ్. ఆయన బతిమాలుకుంటున్నాడు. రాయండి, నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి అని బతిమాలుకుంటున్నాను.
ప్రశాంతమైన వాతావరణం మీకు ఇవ్వాలని గ్రహిస్తారని దేవుడు వేడుకుంటున్నాడు. ఇదే దేవుడు కోరుకునేది. రండి సమస్త జనములారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కావాలా? విశ్రాంతి కలగజేయాలా? అదే నా యొద్దకి మందిరం ఉంది. నీకు శోధలు ఉండవు, బాధలుండవు, ఏమి ఉండదు. ప్రశాంతమైన హృదయంలో ఆత్మ సంబంధంలో దేవుని పూర్తిగా నా తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞా ప్రకారంగా దేవుడు నిన్ను బతిమలుకుంటున్నాడు. రండి ప్లీజ్, దేవుని స్తుతించండి, బతిమాలుకోండి, ఆరాధించండి, దేవుని వాక్యం వినండి. దేవుడు మీతోనే మాట్లాడి ఆత్మలను రక్షించుకోకూడదని ఆయన బతిమాలుకుంటున్నాడు. ప్రియమిట్లరా, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆత్మలు ఎన్నో కుటుంబాలు పడిపోతున్నాయి. దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు అనేక జన్మలు కుంగిపోతున్నారు. ఆత్మల కోసం రక్షించాలని అనేక సువార్తలు ప్రకటిస్తున్నారు. మానవుల కోసం రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవుల ఆత్మలు రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఒక కుష్టి రోగులు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వ్యాధులని రోగులు శ్రమించడానికి, బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. ప్రతి పాపాత్మలను శ్రమించడానికి లోకానికి వచ్చాడు. అందరిని శ్రమించడానికి, అందరికీ ప్రభువు రక్షకుడు, నా ప్రభువు రక్షకుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రండి, నా దేవుడు మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు. వేడుకోండి, మొదటి వ్యక్తిగా విశ్వాసంతో కృతజ్ఞత చెల్లించుకోండి అని మిమ్మల్ని బతిమాలుతున్నాడు. ఇందుకు కూర్చి కుమారుల సువార్త నిశ్చయమైన ఆత్మతో నేను ఇందుకు, దేవుడు ఒక్కడే నాకు సాక్షి. దేవుడు ఒక్కడే సాక్షి. ఆత్మ సువార్తను ప్రకటించడానికి అనేక జనములు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు ఆత్మ మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడికి వచ్చాడు. విశ్వాసం మీద ఒకరినొక్కకు ఆదరణ పొందే వాళ్ళను విశ్వాసం. ఒకరితో ఒకరు పందుకోండి, ఒకరితో ఒకరితో ప్రేమ చూపించండి, ఒకరితో ఒకరిని విశ్వాసము మూలముగా దాని కొత్త కొనసాగించేవాడు యెహోవా నేనే, ఆత్మసారంగా నిన్ను రక్షించిన వాడును. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చూడాలి, మిగిలిన అభిషేకించాలి, దేవుని పందిని మరి ఇతరులైనా అంజులు ఎక్కడున్నా మన ప్రేమ చూపించాలి. అంజులు హింసలు పెట్టకూడదు. వాళ్ళని దేవుడి ప్రేమ ఏంటో నీ క్రీసిమిచ్చు, నువ్వు రక్షించబడ్డావు, రక్షణగా సువార్త ఉన్నావు, ఆ సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించబడ్డావు, ఆత్మల కోసం రక్షించబడినారు నువ్వు. అంజులు కూడా క్రీస్తుని ప్రేమ తెలిసినట్లుగా వాళ్ళ కూడా తెలియపరచాలి. ఇదిగో నా ప్రభువు రక్షకుడంట, నా ప్రభువు ఆత్మ రక్షించాడు, నీ కొరకు మీ కొరకు ప్రాణాలు పెట్టాడు. అనేక జనములు సువార్తను మనం ప్రకటించాలి, చెయ్యాలి, నడిపించాలి. దేవుని ఆత్మ కుంగిపోతున్న రండి ప్లీజ్ అని ఆయన ప్రార్థన ఎల్లప్పుడూ బతిమాలుకుంటున్నాడు. మనల్ని అందరూ బతిమాలుతున్నాడు, ప్రపంచం అందని. రండి, ఎల్లప్పుడూ నాకు కృతజ్ఞత చెల్లించండి. నా నీతిని రాజ్యం మొదటిగా ఎత్తిగా నీకు ఇస్తాను, నా నీతిని మొదటి రాజ్యంగా పరలోక సాక్షిగా నీకు నిలబెడతాను. ప్లీజ్ రండి, మిమ్మల్ని వేడుకుంటున్నాడు నా ప్రభువు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుని యందును విశ్వాసంగా మరి వాక్యము, విశ్వాసము, ప్రార్థన, మరి మార్పు, ఇవన్నీ మరి నీతిని, యథార్థమును, విశ్వాసము అనే మార్గములు ప్రతి ఒక్కరికి దేవుడు కనికరించాడు. అదే అంటాడు మార్పు. మార్పు అంటేనే విశ్వాసం. విశ్వాసము లేనిది మార్పు లేదు, మార్పు లేనిది విశ్వాసము. దేవుని వేడుకోలేవు. దేవుని బతిమాత్రం నిన్ను నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ క్షణంలోనూ ఏ కష్టం వచ్చినా, ఏ క్షణంలో నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ క్షణంలోనూ నీకు అంగీకరించిన బాధ వచ్చినా దేవుడు బతిమాలుతున్నాడు. ప్లీజ్ రండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ప్రార్థించండి. ఎగతాడక ఆత్మలు రక్షించుకోతున్నాయి. ఈ విషయం ప్రతి ఒక్క తెలుసుకోవాలని నా ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా సహోదరులందరూ దీవించి ఆశ్రయించని ప్రభా, ముమ్మారుగా ప్రభా నాయన యెహోవా ద్వారా ఎలా ఏర్పరుచుకుని ప్రభా, సీమోని ప్రభా ప్రార్థపూర్వంగా ఎంత ప్రభా ఆదరించి ప్రేమించావు. ఆయా దేవాలయంలో ప్రయాలు స్తుతించి ఆరాధించే ప్రభా నాయన, ఆయా యాకోబు ప్రభా నాయన,
అలాంటి వాళ్ళు ప్రభు గొప్ప నాయన ఆత్మసారంగా నడిపించి నాయన ముమ్మారుగా ప్రభు ఎంతో ప్రేమించారు తండ్రి. సాక్షిగా నిలబెట్టింది స్తోత్రాలు. మా సహోదరుల ప్రభా నాయన దీవించి ఆశ్రయించండి. అనేక జన్మల ప్రభా ఆత్మలు రక్షించిపోతున్నాయి. ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక జన్మల ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సాక్ష్యం నిలబెట్టుకుని సాక్షిగా వాడుకమని సహాయమే దయచమని ఆదరించమని అడుగుతున్నాను తండ్రి. ఇండియా కోసం ప్రార్థిస్తాం, క్షేమన్నట్లుగా నాయన సహాయం తెచ్చండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం. ప్రతి దైవజ్ఞులు ప్రతి సంఘాలు నాయన సాక్షిగా నిలబెట్టుకొని ఆదరించి ప్రేమించి నిలబెట్టి అయ్యా నీ ప్రేమ నీ విశ్వాసం అనుక్షణములను ప్రతి సంఘాలు ప్రతి దైవజ్ఞులు ఆత్మసారంగా నడిపించి అయా అమూలమైన ప్రభాన నేను అభిషేకించి నిష్కట్టమైన ప్రభా నీ ప్రేమతో నడిపించే గొప్ప సాక్షిగా నిలబెట్టుకోని ప్రభా. గుడ్డువారు మగవారు చెవిటివారు వ్యాధుల కోసం రోగుల కోసం ప్రభా అనేక జన్మల ఆత్మలు రక్షించిపోతాయి. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తుంది. సాక్షిగా వాడుకొని ప్రభా సహాయము దయచేయబడతాయి తండ్రి. గొప్ప కార్యము దయచేది ప్రభా. అయ్యా నాయన ఎన్ని కుటుంబాలు నచ్చిపోతారో తెలియదు ప్రభా. ఆశ్రయించండి ప్రభా. గొప్ప మేలు చేయబడి ప్రభా. ఆశ్రయించండి ప్రభా. సాక్షించండి ప్రభా. అనేక జన్మల ప్రభా ఏ కుటుంబంలో శోధ ఉంది, ఏ కుటుంబంలో ప్రభా ఇల్లు కట్టేలేక నిసాయి శక్తి బాధతో వ్యాధులతో రోగంతో అల్లడిపై నిసాయి శక్తి ప్రభా ప్రతి భార్య ప్రతి భర్త బిడ్డలతో ప్రభా తల్లిదండ్రుల వద్దాత్ములు ప్రభా దిక్కిలుగా నాదుల వదరాట్లు ఎంతమందో మహానుభావులు అయ్యా డబ్బు మనశాంతి లేక శాంతిని భద్రత లేక ప్రభు జాబులు లేక అల్లాడిపోయి ఈ లోక సారములో ఎంతమందో ఆత్మలు రక్షించిపోతున్నాయి. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. వాళ్ళందరూ సాక్షిగా నిలబెట్టుకొని ప్రభు మార్పు మనుషుగా వచ్చినట్లుగా నీ కృప చూపించండి. మార్పు సమాధానం ఇచ్చినట్లుగా ఆత్మసారంగా నీలో శుద్ధించే భావన బతుబాలుకుంటున్నా ప్రభా. అయా ప్రార్థన ప్రభు నీ బతుబలను రక్షించండి ప్రభు. ఆత్మ రక్షించండి. రోగులతో బాధలతో వ్యాధులతో బాధపడితే ఎంతమందో మహానుభావులు ఉన్నారు తండ్రి. వాళ్ళ కోరుకో ప్రభు ప్రార్థిస్తున్నా తండ్రి. సాక్ష్యం నిలబెట్టుకొని ప్రభు సహాయం దయచండి. ఆశ్రయించండి ప్రభా. నీ గొప్ప మేలు గొప్ప సాక్ష్యం నిలబెట్టుకుంటాడు ఆశ్రయిస్తావని నీ నామలు స్తుతించి ఆశ్రయించి గొప్ప మేలు ప్రభు నిలబెట్టుకొని ప్రభా ప్రతి ఆత్మను రక్షించి సాక్షిగా సహాయం దయచేయమని అనేక జన్మల సువార్తను ప్రకటించి అయా అనేక జన్మల ప్రభా ఈ వర్తమానాలు అనేక జన్మలు విన్నట్లుగా నీ సాక్షిగా నిలబెట్టి సహాయం దయచేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరట అనుకుంటా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.